హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే గోచాటింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అడ్వాన్స్ ఇండికేటర్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మరియు డెల్టా బార్స్ అనే ఇండికేటర్స్తో ఒక బెస్ట్ స్ట్రాటజీ మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 అవర్ టైం ఫ్రేమ్. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆర్ స్టాక్స్లో అయినా సెగ్మెంట్ వైజ్ కరెన్సీ ఆర్ కమోడిటీ సెగ్మెంట్లో అయినా యూజ్ చేయొచ్చు, డే ట్రేడింగ్ పర్పస్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. సో ఈ స్ట్రాటజీ మీరు చూశాక పేపర్ ట్రేడింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను గోచాటింగ్ ప్లాట్ఫామ్లో చెప్పబోతున్నాను. గోచాటింగ్ అనేది ఒక అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసే చాటింగ్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, జనరల్గా ఇది ఒక బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు, లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అనమాట. సో మనకి డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో గోచాటింగ్లో మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. సో ఒకసారి మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూపెడతాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఓపెన్ ఈ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇక్కడ మీకు గోచాటింగ్ అనేది ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయదు. మంత్లీ అరౌండ్ 800 to 1000 రూపీస్ దాకా ఛార్జెస్ తీసుకుంటుంది. ఛార్జెస్ తీసుకొని వీళ్ళు అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపెట్టబోయే అడ్వాన్స్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో మీరు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అనే ఇండికేటర్స్ కూడా మీరు చూసి ఉంటారు కదా స్ట్రాటజీ. అట్లాంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఇందులో పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. పేపర్ ట్రేడింగ్ అంటే మీరు లైవ్ ట్రేడ్స్ తీసుకుంటారు కదా, ఇందులో పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది. లైవ్ ట్రేడ్ సేమ్ లైవ్ ట్రేడ్ లాగానే పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇండికేటర్స్ యాడ్ చేశాను. ఇండికేటర్స్ ఇక్కడ నేను నిఫ్టీ ఫ్యూచర్స్, నార్మల్గా నిఫ్టీ స్పాట్లో ఒకసారి చూపెడతాను. నిఫ్టీ స్పాట్లో వచ్చేసరికి ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఇండికేటరే పివియట్ పాయింట్స్. ఇది ఒకసారి మళ్ళీ తీసేసి మీకు ఒకసారి ఇండికేటర్స్ అన్నీ ఒకసారి యాడ్ చేసి చూపెడతాను. జనరల్ ఇండికేటర్సే. ఇది నార్మల్ క్యాండిల్స్టిక్ టైప్. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 అవర్ టైం ఫ్రేమ్. 1 అవర్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మీకు ఎవ్రీ డే ట్రేడింగ్ పర్పస్ అంటే మనకి ఎగ్జిక్యూషన్ అంటే మనకి ఆర్డర్ పొజిషన్ వచ్చినప్పుడు, అంటే మనకు సిగ్నల్ వచ్చినప్పుడు తీసుకొని ఈవినింగ్ మార్కెట్ క్లోజింగ్ టైం వరకు హోల్డ్ చేయడానికి అటువంటి స్ట్రాటజీ అని చెప్పొచ్చు. నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో, స్టాక్స్లో మీరు దేంట్లో అయినా చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం ఇండికేటర్ వచ్చేసరికి పివట్ పాయింట్స్ మీకు అందరికి తెలిసే ఉంటుంది. పివట్ పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పివట్ పాయింట్స్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, పివట్ పాయింట్స్లో మీరు ఇక్కడ టైప్ వచ్చేసరికి ట్రెడిషనల్, ఫిబ్నానిక్ మీకు జనరల్గా తెలిసి ఉంటుంది. ఇవన్నీ ఇందులో వచ్చేసరికి కెమెరాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, కెమెరాలో సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ దీనివల్ల మనకి పివట్ పాయింట్స్ వల్ల ఏం తెలుస్తుందంటే మనకి సపోర్ట్ జోన్ లెవెల్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ జోన్ లెవెల్ ఎక్కడుంది అనేది మనకి మార్కెట్లో తెలుస్తుంది. ఈ ఏరియాలో చూడండి, ఈరోజు మార్కెట్ ఒకసారి మీకు చూపెడతాను. మనకి ఇది 24th రోజు క్లోజ్ అయిన క్యాండిల్, 1 అవర్ క్యాండిల్. ఇది 25th గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకుంది మల్టిపుల్ టైం. ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ చూడండి, ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకుంది. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ కాలేదు, డౌన్ సైడ్ అప్ సైడ్ ఇట్లా హోల్డ్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర అంటే 1250 క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి, ఈరోజు 1 అవర్ క్యాండిల్ 1215 క్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. ఇది వచ్చేసరికి నిఫ్టీలో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది. సో మనకి ఇది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయి, ఏ జోన్లు ఉన్నాయో మనకు క్లియర్గా తెలుస్తుంది. పొజిషన్ తీసుకోవాలా వద్దా అని. దీనికి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మనకు గోచాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్ ఎనేబుల్ ఓఐ ప్రొఫైల్. ఇది ఇంకా ఈ క్లియర్గా ఏం చెప్తుందండి ఫ్రెండ్స్, మనకి ఎక్కడ క్లియర్గా డేటా చూపెడుతుంది అనమాట. ఈ రెడ్గా కనపడేది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఈ గ్రీన్గా కనపడేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. మీకు సింపుల్ వేలో చెప్తాను. వీళ్ళు మార్కెట్ బయ్యర్స్, ఈ రెడ్గా ఉన్న వాళ్ళందరూ మార్కెట్ బయ్యర్స్, ఈ గ్రీన్ వాళ్ళు మార్కెట్ సెల్లర్స్ అనమాట. మీరు ఇక్కడ చూడండి, ఈ క్లియర్గా ఈ జోన్లో మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఈ ఏరియాలో చూస్తే మార్కెట్ బయ్యర్స్ క్లియర్గా డామినేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కావాలంటే చూడండి, 7.56 మిలియన్స్ ఇక్కడ ఉంటే ఇక్కడ వచ్చి 4.55. అంటే ఈ ఏరియాలో మీకు బయ్యర్స్, మార్కెట్ రెడ్ అంటే మార్కెట్ బయ్యర్స్,
క్లియర్గా డామినేట్ చేస్తున్నారు కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ కంటే, అంటే ఈ గ్రీన్ సైడ్ కంటే ఎక్కువ ఉంది. అందుకే మార్కెట్ ఒక్కసారి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒక్కసారి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటాం, అండ్ ఆల్సో ఇది కూడా మనం చూసుకుంటాం. 1 అవర్ క్యాండిల్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 అవర్ క్యాండిల్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం యాడ్ చేసుకుంటాం అంటే ఫ్రెండ్స్, మీరు డెల్టా బార్స్ అని ఉంటుంది, డెల్టా బార్స్. ఈ డెల్టా బార్స్ ఇది ఒక ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నిఫ్టీ స్పాట్లో ఇది చూపెట్టదు. ఇప్పుడు మీకు చూపెట్టింది ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అయినా ఆర్ మీకు ఈ పివట్ పాయింట్స్ అయినా మీకు జనరల్గా స్పాట్ చార్ట్లో చూడొచ్చు, బట్ మనకి డెల్టా బార్స్ అనేది ఇక్కడ కనపడదు. సో నేను వచ్చేసరికి దీన్ని నిఫ్టీ ఫ్యూచర్స్లో చూస్తాను, నిఫ్టీ ఫ్యూచర్స్లో చూపెడతాను. ఎందుకంటే వాల్యూమ్స్ కావాలి, డెల్టా బార్స్ మనం చూడాలంటే వాల్యూమ్స్ ఉండాలి. సో అందుకే మనకి ఇండికేటర్ చూపెట్టదు. ఇక్కడ చూడండి, ఈ డెల్టా బార్స్ ఏం చెప్తుందంటే ఇది కూడా మనకు ఒక అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఏంటంటే మార్కెట్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది క్లియర్గా చెప్తుంది. బయింగ్ ట్రెండా, సెల్లింగ్ ట్రెండా, లైవ్ డేటాతో కూడా. ఇక్కడ చూడండి, ఇది మూవింగ్ యావరేజ్, ఈ బ్లూ లైన్ అనేది డెల్టా బార్స్ లైన్. ఇది బై డిఫాల్ట్ వచ్చేసరికి ప్రీవియస్లో నా స్ట్రాటజీస్ వీడియోస్లో చాలా టైం చెప్పాను, బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఏం చెప్తుందంటే మనకి స్పెసిఫిక్గా ఒక క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్యాండిల్లో చూడండి, బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఇది గ్రీన్ క్యాండిల్ మీరు చూస్తున్నారు, బట్ ఇక్కడ వచ్చేసరికి కంపేర్ టు బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్యాండిల్స్ వచ్చేసరికి బయ్యర్స్ ఇంక్రీజ్ అయ్యారు. అంటే మనకి ఏంటంటే ఇక్కడ క్యాండిల్ కనపడ్డు గ్రీన్ క్యాండిలే, బట్ ఈ క్యాండిల్లో చూస్తే మీకు రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అలా మనకు తెలుస్తుంది. ఈ ఏరియాలో చూడు, ఈ క్యాండిల్లో కూడా బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. సో ఇది డేటా మనకి లైవ్ ఆర్డర్స్, బై ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్ ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నారా ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో. సో నేను ఇది తెలుసుకోవడానికి దీన్ని ఏం చేస్తున్నానంటే కొన్ని సెట్టింగ్ చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసరికి క్యాండిల్ టైప్ నుంచి లైన్ టైప్ సెలెక్ట్ చేసుకొని మూవింగ్ యావరేజ్ 20 యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ ఇలా క్యాండిల్ స్టిక్ టైప్ నుంచి లైన్ టైప్కి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇది 20, ఈ ఆరెంజ్ లైన్ అనేది 20 మూవింగ్ యావరేజ్. దీని అప్ ట్రెండ్ దీనిపైన ఉందంటే క్లియర్గా నాకేం తెలుస్తుంది, మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండే ఉంటుంది, దీనిపైన ఎబోనే వెళ్తుంది. సో నాకు క్లియర్గా పొజిషన్ తెలుస్తుంది. చూడండి, దీనికంటే ఎబోనే వెళ్ళింది. నాకు క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండే ఉండే అవకాశం ఉంది. అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది, ఓకేనా, అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది. కాబట్టి నేను క్లియర్గా బై పొజిషన్ తీసుకోవడానికే చూస్తాను. ఇది ఒక ఇండికేటర్, బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ మీకు బ్యాక్ టైప్. సో పేపర్ ట్రేడింగ్ చేయండి, నేను అదే చెప్తాను, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా చేయాలనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ కూడా క్లియర్గా ట్రెండ్, క్లియర్గా అప్ ట్రెండ్ చూసారా. సో మనకి ఇది లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్ ఇది ఒకటి, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ ఒకటి మనకి లైవ్ డేటాలో చూపెడుతుంది ఫ్రెండ్స్. దీనికి ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకోండి, మీకు పివట్ పాయింట్స్ అయినా ఇంకోటి ఆర్ఎస్ఐ. ఓకే, ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ వస్తలేదు, నేను ఒకసారి రిలేట్ టు స్టేబుల్ ఇండెక్స్. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేశాను. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ వచ్చేసరికి నేను 60-40 సెట్ చేసుకుంటాను. అప్పర్ బ్యాండ్ వచ్చేసరికి 40 పెట్టుకోండి, పీరియడ్ 60-40, ఇది 40 పెట్టుకోండి. ఇది 0, నేను 50% తీసేస్తున్నాను. టాప్ లైన్ డాట్ అని ఉందిగా, థిక్ లైన్ పెట్టుకోండి. ఇది జస్ట్ మిడిల్ బాటమ్ లైన్ కూడా లైన్ సెట్ చేసుకోండి, థిక్నెస్ పెంచుకోండి. ఓకే, రైట్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది ఇంకా సెట్టింగ్స్ 60-40 సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఏంటంటే క్లియర్గా మనం ట్రేడ్స్ తీసుకోవాలా లేదా, ఇంకా పొజిషన్ తీసుకోవాలా లేదా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది.
ఈ ఏరియాలో 60% అబౌవ్ వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్లియర్గా డెల్టా బార్స్ అబౌవ్ ఉంది, ఇది 60% అబౌవ్గా చూపెడుతుంది. ఇక్కడ కూడా క్లియర్గా అప్ ట్రెండ్ చూపెడుతుంది. ఇక్కడ కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ పరంగా చూసినా కూడా మనకి క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ కనపడుతున్నారు. ఇక్కడ మనకు డెల్టా బార్స్ లైన్ కూడా సిగ్నల్ ఇచ్చింది, ఓకేనా. అండ్ ఆల్సో ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా మనకు సిగ్నల్ ఇచ్చింది, 60% అబౌవ్ వెళ్తుంది. 60% అబౌవ్ వెళ్ళినప్పుడు మనం క్లియర్ బై పొజిషన్ తీసుకుంటాం. సో మనకి ఇక్కడ కూడా ఇది డే ఓపెనింగ్ క్యాండిల్ ఇది కదా, 1 అవర్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ యొక్క హై కూడా బ్రేక్ అయింది, డే క్యాండిల్ హై కూడా బ్రేక్ అయింది. ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. సో హై ఒక్క నిమిషం ప్లస్ జూమ్ చేస్తాను. ఇది డే క్యాండిల్ హై, దీనికంటే ఎబోవ్ వెళ్ళిందంటే డే క్యాండిల్ కంటే హై ఎబోవ్ వెళ్ళినప్పుడు నేను క్లియర్గా పొజిషన్ తీసుకుంటాను, బ్రేక్ అయింది. సో ఇలా మల్టిపుల్ పారామీటర్స్ మనం చూసుకొని ట్రేడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక డేటా, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి. ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఎంత ఉంది, ఎంత డిక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది అనేది క్లియర్గా చూపెడుతుంది. ఇది డెల్టా బార్స్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అండ్ ఆల్సో పివట్ పాయింట్స్ అందరికి తెలిసే ఉంటుంది, సపోర్ట్ జోన్ లెవెల్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది చూసుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు గోచాటింగ్లో పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు, సేమ్ ఈ స్ట్రాటజీ టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు బై. సో ఇది వచ్చేసరికి మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ నిఫ్టీ. సో ఫ్యూచర్స్ చార్ట్లో ఎందుకు చూడమంటున్నానంటే మనకి డెల్టా బార్స్ అనేది కొన్ని ఇండికేటర్స్ అనేది మనకి తెలియవు, రావు, వాల్యూమ్తో కూడిన ఇండికేటర్స్ కాబట్టి రావు. సో ఇది ఫ్రెండ్స్ డెల్టా బార్స్, ఆర్ఎస్ఐ లైన్ కూడా. సో మీరు ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, దీనేబో వెళ్తుంది క్లియర్గా అప్ సైడ్ పొజిషన్. ఈ ఏరియాలో కూడా మనకి ఆర్ఎస్ఐ ఇక్కడ సిగ్నల్ ఇవ్వలేదు. ఇది ఒకసారి జూమ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో నాకు ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 40% బిలో వెళ్ళింది, ఇక్కడ కూడా సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏరియాలో కూడా ఇచ్చింది, బట్ మనకు క్లియర్ ట్రెండ్ లేదు. చూడండి ఇలా ట్రేడ్స్ ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి, చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ మీకు మార్నింగ్ పొజిషన్ తీసుకొని ఈవినింగ్ క్లోజింగ్ వరకు కూడా ఇలా చేయొచ్చు. ఇక్కడ ఆర్ఎస్ఐలో వచ్చేసరికి మీరు ఎట్లా అయినా పొజిషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే మీరు ఇప్పుడు 60% అబోవ్ వెళ్ళినా మీరు క్లియర్గా పొజిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ 40% బిలో వెళ్ళి 30% బిలో వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయ్యి 40 క్రాస్ ఓవర్ అయితే కూడా పొజిషన్ అట్లా కూడా బై పొజిషన్ తీసుకోవచ్చు. సేల్ పొజిషన్ వచ్చేసరికి 60% అబోవ్ వెళ్ళి మళ్ళీ 70% అబోవ్ వెళ్ళి రివర్సల్ అయ్యి 60 కంటే బిలో వెళ్తున్నప్పుడు రివర్సల్ ట్రెండ్లో పొజిషన్ తీసుకోవచ్చు, ఆర్ 40% బిలో వెళ్ళినా పొజిషన్ తీసుకోవచ్చు. ఆర్ఎస్ఐలో మనం మల్టిపుల్ వేస్లో మనకి ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఆర్ఎస్ఐ, ఇక్కడ రివర్సల్ క్రాస్ అయింది ఇలా. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మల్టిపుల్ ఇండికేటర్స్తో మీకు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్, ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మేము ఈ మాన్యువల్ ట్రేడింగ్ కాకుండా గోచాటింగ్ ట్రేట్రాన్ పర్పస్, ట్రేట్రాన్లో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇక్కడ ఇవన్నీ ఫ్రీగా మీరు యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయొచ్చు. ట్రేట్రాన్లో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఫ్రీ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్ చేయండి. ఇవన్నీ ఇండెక్స్ ఆప్షన్స్లో ఉన్నాయి, ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటే నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీరు పేపర్ ట్రేడింగ్ చేసారు, రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఏంజెల్ ఆర్ ఫైర్ ఎలైట్ బ్లూ ఆర్ కింద ఇచ్చిన బ్రోకరేజ్ సంస్థలో ఏదో ఒకటి లింక్ క్లిక్ చేసి వాట్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇందులో ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ ట్రేట్రాన్కి 14% పే చేయాల్సిన ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ అడ్వాన్స్ స్ట్రాటజీ.
మీరు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఆర్ హోల్డింగ్ పర్పస్ కూడా మీరు ఈ స్ట్రాటజీ చూడొచ్చు. 1 or 2 డే పర్పస్, అంటే ఈరోజు బై పొజిషన్ తీసుకోవాలా, రేపటి వరకు హోల్డ్ చేయాలా అనేది టెక్నికల్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఫండమెంటల్ అంటే మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ న్యూస్ అది కూడా అబ్జర్వ్ చేయాలి. టెక్నికల్గా మీరు ఇవి చూడొచ్చు. హోల్డింగ్ పర్పస్ చెప్తున్నాను. ఇంట్రాడే ట్రేడింగ్ ఈరోజు మీరు ఎగ్జాంపుల్ కొందరు అడుగుతారు, సార్ ఈవినింగ్ బై ఈరోజు బై చేసి రేపు క్లోజింగ్. టెక్నికల్ పరంగా మనం ఇండికేటర్స్ యూజ్ చేయొచ్చు, బట్ మన ఫండమెంటల్, ఎందుకంటే ఎక్స్టర్నల్ న్యూస్ కూడా మార్కెట్ ఇంపాక్ట్ ఉంటుంది. మన మార్కెట్ ఇండికేటర్ క్లియర్గా పాజిటివ్ ట్రెండ్ చూపెట్టినా రేపు యూఎస్ మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్, ఇంటర్నేషనల్ మార్కెట్, వరల్డ్ మార్కెట్లో బ్యాడ్ న్యూస్ వస్తే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ పనిచేయవు. సో ఫండమెంటల్గా అక్కడ చూసుకోవాలి, టెక్నికల్గా ఇక్కడ కూడా చూసుకోవాలి. మీరు అట్లా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము స్ట్రాటజీస్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో కూడా స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చాలా వీడియోస్ చేసాం. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో బేసిక్ వీడియోస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.